ఎందుకు దేవుణ్ణి ఈ విధంగా విగ్రహ రూపంలోనే ఎందుకు పూజించాలి? ఇప్పుడు విగ్రహం లేకుండా మనం గాలిలోనే దేవుడు ఉన్నాడు, అంతటా దేవుడు ఉండు అని చెప్పేసి మనం గాలిలో దేవుడు అన్ని నీకే అని చెప్పేసి అంటే ఎందుకు ఆ విధంగా అనుగ్రహించాడు అంటే, ఇప్పుడు దేవుని మీద మన మనసు నిలబడాలి అంటే ఒక రూపం ఉండాలన్నమాట. అందుకని మనం దేవుణ్ణి ఒక విగ్రహ రూపంలో మనసును నిలబెట్టడానికి ఆ విధంగా పూజ చేస్తామన్నమాట. ఈ విధంగా పూజ చేయాలి, ఈ విధంగా వ్రతాలు చేయాలని చెప్పేసి ఎలా తెలుసు మనకి? వినాయకునికి ఈ విధంగా గరకతో పూజ చేయాలి, శివునికి ఈ విధంగా అభిషేకం చేయాలి, విష్ణువుకి ఈ విధంగా అలంకారం చేయాలి, అమ్మవారికి ఈ విధంగా కుంకుమతో అర్చన చేయాలి, సూర్యునికి ఈ విధంగా నమస్కారం చేయాలి. ఇవన్నీ ఎలా తెలుసు? ఇంటి నిర్మాణం కానీ గుడి నిర్మాణం కానీ ఇది ఈ విధంగానే ఉండాలి, మనం పుట్టినప్పుడు ఈ పద్ధతిలోనే చేయాలి, మనం వెళ్ళిపోయినప్పుడు ఈ పద్ధతిలోనే చేయాలి అని ఇవన్నీ పద్ధతులు, ఇదంతా జ్ఞానం ఎవరిచ్చారు? మనం పుట్టినప్పటి నుండి వెళ్ళిపోయే వరకు చేసే తతంగాలన్నీ కూడా పరమాత్మని చేరుకోవడానికి అనమాట. ఇవన్నీ తతంగాలు ఇవి ఈ విధంగానే చేయాలని చెప్పిన వాడు ఎవరు అంటే గురువు అన్నమాట. ఈశ్వరుడి నుండి వచ్చిన జ్ఞానాన్ని, ఆ ఈశ్వరుడు విష్ణువు కావచ్చు, శివుడు కావచ్చు, ఆ ఈశ్వరుడు వచ్చిన జ్ఞానాన్ని బ్రహ్మకి, బ్రహ్మ నుండి వశిష్ఠునికి, వశిష్ఠు నుండి శక్తికి, శక్తి నుండి పరాశరునికి, పరాశరు నుండి వ్యాసునికి, వ్యాసు నుండి గురు పరంపర రెండుగా విభజించబడింది అనమాట. ఒకటి శివుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి, శివుణ్ణి ఏ విధంగా చేరుకోవాలని చెప్పేసి ఆదిశంకరాచార్యులు గురు పరంపర ఇక్కడ ఉంది. మళ్ళీ విష్ణువుని ఏ విధంగా సేవించాలి అని చెప్పి రామానుజాచార్యుల పరంపర ఇంకా ఉందన్నమాట. వ్యాసు నుండి వచ్చిన పరంపర అన్నమాట. మనకి ప్రధాన గురువు ఎవరు అంటే వ్యాసుడు అనమాట. మనం ఇప్పుడు భగవద్గీత గొప్పది, విష్ణు సహస్రనామం గొప్పది, ఇవన్నీ గొప్పవి అన్నవన్నీ కూడా వ్యాసుడు ఇచ్చినవి అనమాట. ఒక మహాభారతం గాని, అష్టాదశ పురాణాలు గాని, 4 వేదాలు కానీ ఇవన్నీ కూడా, భాగవతం గాని ఇవి ఎంతో పవిత్రమైన అనమాట. ఇవన్నీ కూడా చాలా గొప్పవి. అంత గొప్ప జ్ఞాన సంపదని మనకి అందించినందుకు ఒక కృతజ్ఞత భావంతో వ్యాసునికి ఈరోజు ధ్యానిస్తారనమాట. ఈ రోజు వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. ఇంకా వ్యాసుడు ఇంకా ఏది అందించాడో, అసలు గురువు అంటే ఎవరు, గురు పరంపర ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా ఇంకా తెలుసుకోవాలన్నా ఈ వీడియో కింద లింక్ ఉంది, అక్కడికి వెళ్ళి చూడండి. అందరికీ జై శ్రీరామ్.